హాయ్ ఎవ్రీవన్. ఇవాళ లాస్ట్ మినిట్ రివిజన్. ఒక్కసారి మనం మొత్తం సిలబస్ అంతా కూడా ఒక్కసారి చెప్పేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. బీ రెడీ. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రోమన్ శ్లోక పూరణం భావలేఖనం చ 6 మార్క్స్. ఓకే, చూడండి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. తెలియని వాడికి సులభంగా చెప్పచ్చు, చక్కగా తెలిసిన వాడికి చాలా బాగా చెప్పచ్చు, సగం తెలిసి పొగరుండేవాడికి బ్రహ్మ కూడా చెప్పలేడు, బ్రహ్మ కూడా సంతోషపెట్టలేడు. నెక్స్ట్ సెకండ్ వన్. ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. ఆరంభంలో చాలా పెద్దదిగా చెడ్డవాడి యొక్క ఫ్రెండ్షిప్ చాలా రోజు యొక్క పొద్దున పూట నీడలాగా పెద్దదిగా ఉంటుంది. మంచివాడి యొక్క ఫ్రెండ్షిప్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వచ్చేటువంటి నీడలాగా ముందు కొద్దిగా ఉండి తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఇది మనకి ఆరంభ గుర్వి క్షయిణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రి ఖల సజ్జనానాం. చెడ్డవాడి యొక్క ఫ్రెండ్షిప్ ఫస్ట్ పెద్దదిగా ఉదయం పూట నీడలాగా పెద్దదిగా ఉండి మధ్యాహ్నం నీడలాగా చిన్నదైపోతుంది. అదే మంచివాడి యొక్క ఫ్రెండ్షిప్ మధ్యాహ్నం నీడలాగా తక్కువతో మొదలయ్యి సాయంత్రం నీడలాగా పెద్దదవుతుంది. చాలా ఈజీగా మనం సొంతంగా రాసుకోవచ్చు. నెక్స్ట్, పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే సా జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. మార్పు చెందేటువంటి ఈ లోకంలో అందరూ చనిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. పుట్టుక చావు అనేది సహజం. కానీ ఎవరి పుట్టుక వలనైతే తల్లిదండ్రి సంతోషపడతారో, ఎవరి పుట్టుక వలనైతే వంశానికి మంచి పేరు వస్తుందో అతని యొక్క పుట్టుక గొప్పది. నెక్స్ట్, కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ. పూల చెండు వలె, పూల గుత్తి వలె, పూల యొక్క సుగంధ పరిమళాలు వెరజిమ్మేటువంటి ఆ గొప్ప విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పూల చెండు వలె పూలు కోస్తే అయితే దేవుడి పాదాల దగ్గర పెడతాం, లేదా మనం తల మీద పెట్టుకుంటాం, లేదా మెడలో వేస్తారు, అంటే గౌరవార్థం మాత్రమే ఉంటారు. లేదంటే పూలు అసలు కొయ్యరు, దాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అలాగే గొప్పవారి యొక్క పనులు ఈ విధంగానే ఉంటాయి. అయితే 10 మందిలోకి వచ్చి అందరికీ మేలు చేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు, అందరూ వారిని గౌరవించే విధంగా ఉంటారు. ఆది శంకరాచార్యులు, వివేకానందుడు, ఇలాంటి వాళ్ళందరూ. మరి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎప్పుడు పుడతారో ఎప్పుడు చనిపోతారో తెలియదు, కానీ వారు ఆ విధంగా వాళ్ళు గొప్పతనం వాళ్ళదే, వీళ్ళ గొప్పతనం వీళ్ళదే. గొప్పవాళ్ళు ఎప్పుడు 2 రకాలు ఉంటారు. ఎలా? పూల చెండులాగా. అయితే అందరూ ఆదరించే విధంగా, అందరూ గౌరవించే విధంగా ఉంటారు, లేదా ఎక్కడో పుట్టి ఎక్కడో రాలిపోతారు. సింహ శిశురపి నిపతను మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నా ఖలు వయస్తేజసో హేతు. సింహము చిన్నపిల్లైనా కూడా మదించిన ఏనుగు యొక్క చంప మీద పెట్టి కొట్టాలని అనుకుంటుందట. ఆ మదజలం కారినటువంటి మరకలు పడిన చంప మీద కొట్టి చంపాలనుకుంటుందట. సింహం పిల్ల ఎంత ఉంటుంది? దాని కాల్లో, పిల్ల అంటే చిన్నది కదా, ఏనుగు యొక్క కాల్లో కింద దాకా ఉంటుంది, మోకాల నుంచి కింద దాకా ఉంటుంది. అదే సింహాన్ని కొట్టాలనుకుంటుందంట. ఎందుకని అంటే
పరాక్రమం అనేది వయసుకి సంబంధించింది కాదు. ఓకేనా? అది కేవలం ఆత్మధైర్యానికి సంబంధించింది అని చెప్తున్నారు. నెక్స్ట్, దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి నా భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. దానము, భోగము, నాశనం అనేవి 3 రకాలు ఉన్నాయి. ఏనికి? ధనానికి. దానం చేయడం మొదటి ఉత్తమమైనటువంటి మార్గం. అట్లీస్ట్ రెండవది అనుభవించడం, సంతోషపడతాం. ఈ 2 చేయకపోతే 3వ దారి నాశనం అయిపోతుంది. కనుక ఎవరైతే ధనం సంపాదిస్తారో వారు దానం చేయాలి, ఆ ధనాన్ని తాను అనుభవించాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా దాన్ని అట్లీస్ట్ డెవలప్ అన్నా చేసుకోవాలి. కానీ అలాగే ఉంటే కనుక అది దొంగల చేత దొంగలించబడచ్చు, మన తర్వాత తరాల చేత అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చు పెట్టించేటువంటి అవసరాలు కూడా ఉండి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, దుర్జన పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మణినాభూషిత సర్ప మణినాలంకృత సర్ప కిమసౌ న భయంకర. దుర్జనుణ్ణి మనము ఎంత విద్యతో ఉన్నప్పటికీ పరిహర్తవ్య, వదిలేసేయాలి. ఎందుకని? తలపైన పాము ఉన్నా, మణి ఉన్నా కూడా పాము భయంకరమైనదే కదా. కాబట్టి ఎంత విద్య వచ్చినా సరే అటువంటి వాడిని మనము చెడ్డవాడైతే వదిలేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, సంపత్సు మహతాం చిత్తం భవత్యుత్పల కోమలం ఆపత్సు చ మహాశైలా శిలా సంఘాత కర్కశం. సంపద ఉన్నటువంటి సమయంలో గొప్ప వాళ్ళందరూ చాలా సున్నితంగా తామర పువ్వు రేకు వలె అంత సెన్సిటివ్గా ఉంటారు. ఎవరిని అడగంగానే వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఇచ్చేస్తారు. మరి వారి కష్టాలు వచ్చినప్పుడు కొండరాయి బాంబు పెట్టి పేలిస్తే ఎట్లా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట. వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకుంటారు, ఇతరుల పైన ఆధారపడరు. నెక్స్ట్, శ్రోత్రం శృతేనైవ నా కుండలేన దానేన పాణిః నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారైః నతు చందనేన. వేదాలు వినడం వల్ల చెవులకు అందం కానీ కుండలాల వలన కాదు. దానం చేయడం వల్ల చేతికి అందం కానీ కంకణాల వలన కాదు. ఈ యొక్క శరీరం ఇతరులకు ఉపయోగపడడం వల్ల అందం వస్తుంది కానీ చందనాలు పూసుకోవడం వల్ల కాదు. ఎంత బాగా చెప్పారు చూడండి. మన వేదాలు మామూలు విషయాలు కాదు. మన పద్ధతులు, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా అందరూ సుఖంగా ఉండడానికి చేసేటువంటి పనులు గొప్ప గొప్పవండి. ఇందాక మనం చెప్పుకున్నాం, చిన్నోతి రోహతి తరుహు క్షీణోపి ఉపచీయతే పునశ్చంద్ర ఇది విమృశంతః సంతః సంతప్యంతే నా విప్లుతా లోకే. నరికేసినప్పటికీ చెట్టు పెరుగుతూనే ఉంటుంది, క్షీణించిపోయినప్పటికీ చంద్రుడు పెరుగుతూనే ఉంటాడు. ఇదే విధంగా విమృశంతః సంతః, గొప్ప గొప్ప సజ్జనులు అనేటువంటి వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. సంతప్యంతే నా విప్లుతాలోకే, లోకంలో ఇటువంటి వారు ఎప్పుడైనా సరే అభివృద్ధిలోకి రావాలనే తలుస్తారే కానీ వాళ్ళు కుంగిపోరు, కృషించిపోరు అని చెప్తున్నాడు. ఈ 10లో నుంచి 2 గ్యారంటీ పక్కా వస్తాయి. ఆల్రెడీ 1కి 2 సార్లు చదువుకోండి. 1 to 5, 6 to 10, చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్, రామో విగ్రహవాన్ ధర్మ. ఎంత గొప్ప మాట అండి. ధర్మము ఒక రూపానికి వస్తే, రూపం కనుక తయారు చేస్తే శ్రీరాముడిలా ఉంటుందట. మనిషిగా పుట్టి మనుషుల్లో దేవుడైనటువంటి ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటూ ఆయన గురించి చిన్నగా చెప్పేసుకున్నాం. ఓకే, రామాయణాన్ని 7 కాండలు, 7 కాండలతో 24,000 శ్లోకాలతో ఆదికవి వాల్మీకి రచించాడు. అయితే రచించడానికి ముందే ఆ విషయాన్ని నారదుడు వాల్మీకి చెప్పాడు. ఆ విషయం చక్కగా బాలకాండలో వాల్మీకి రాశాడనమాట. ఎవరు చెబితే తాను రాశాడు అనేది కూడా చెప్పాడనమాట అక్కడ. ఇదంతా కూడా మనం చెప్పుకునే ఈ స్టోరీ అంతా నారదుడు సంక్షిప్తంగా, పెద్ద స్టోరీ రామాయణం అంటే, కానీ చిన్నది చేసి డైరెక్ట్గా ఆయనకు వాల్మీకి అందిస్తే వాల్మీకి ప్రతి దాన్ని వివరణ చేసి చాలా పెద్ద గ్రంథాన్ని రాశాడమ్మా. ఓకేనా, చూద్దాం. వాల్మీకి అంటే ఆది కవి, రామాయణం ఆది కావ్యం. ఓకేనా, నెక్స్ట్
వాల్మీకి దగ్గరకు వచ్చినటువంటి నారదుణ్ణి వాల్మీకి ఈ విధంగా అడిగాడు, ఓ నారదా, లోకంలో, ఓ మహర్షి, లోకంలో ఎవరైనా గుణవంతులు, సత్యమునే పలికేవాడు, స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, తేజస్సు, ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు నారద మహర్షిని వాల్మీకి. అప్పుడు చెప్పాడు, అయ్యా, భూమండలంలో ఇక్ష్వాకు వంశం అనేది చాలా గొప్పది. దాంట్లో దశరథ మహారాజు ఇంకా గొప్పవాడు. దశరథుడు 10 దిక్కుల యందు రథాన్ని తోలగలిగిన వాడు. స్వర్గానికి వెళ్ళగలడు, పాతాళానికి వెళ్ళగలడు, 8 దిక్కులకు కూడా వెళ్ళగలడు. 10 దిక్కులలో రథాన్ని తోలగలిగిన వాడు కనుక దశరథుడు అనేటువంటి అతను ఉన్నాడు. ఆ దశరథుడు కుమారులు 4, వారిలో పెద్దవాడు శ్రీరాముడు. జనులందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, మహా తేజస్సు, ధైర్యము, సకల ధర్మాలు తెలిసినవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుకునేవాడు. అటువంటి రాముణ్ణి దశరథుడు యువరాజు పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రాజ్యమంతా ఆనందంగా ఉంది. ఆ సమయంలో ఇదే విషయాన్ని కైకాదేవికి కూడా చెప్పాడు. చెప్పగానే ఆమె వెంటనే 2 వరాలు కోరింది. ఎప్పుడో ఆ 2 వరాలు నాకు ఇప్పుడు కావాలని అడిగింది. ఏంటి అంటే, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి 14 సంవత్సరాలు, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి అనింది. చూడండి, ఈ పేరు అంతానే, ఈ పేరు అయిపోగానే సంస్కృత వాక్యం ఇక్కడ రాయాలి మీరు, ఓకేనా? ఏంటది? పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత ఉంది కదా నాన్న, ఆ వాక్యం అక్కడ రాసుకోండి. నెక్స్ట్, రాముడి వెంట భార్య అయినటువంటి సీతాదేవి రోహిణి వెంట చంద్రుని వెంట రోహిణి వెళ్ళినట్లుగా, అంటే చంద్రుడి పక్కన వెనక చుక్క రోహిణి నక్షత్రం ఎప్పుడు వెనకే ఉంటుందన్నమాట. చంద్రుడు అంటే రోహిణికి ఇష్టం, రోహిణి అంటే చంద్రుడికి ఇష్టం. పాపం అందుకే ఆయన క్షీణించిపోయింది. ఓకే, ఈ సంవత్సరం టైం లేదు, నెక్స్ట్ ఇయర్ దాని స్టోరీతో సహా చెప్దాం, ఓకేనా? చంద్రుడి వెంట రోహిణి వెళ్ళినట్లుగా రాముడి వెంట సీతాదేవి కూడా అడవికి బయలుదేరింది. అతనితో పాటు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళారు. ప్రజలందరూ కూడా రామునితో పాటు గంగా నది తీరం దాకా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు అందరినీ వెనక్కి వెళ్ళిపోమన్నాడు. అందరూ కూడా ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చేసారు. అక్కడి నుంచి గుహుడు దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు. నిషధాధిపతి శృంగిబేరిపురం అనేటువంటి ఒక కొండ ప్రాంతంలో గుహుడు ఉన్నాడు. ఆ గుహుడు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి సేద తీరాడు. ఆ మాట ఇక్కడ మనం రాసుకోవచ్చునా? ఏమని? వెరీ గుడ్, గుహ నిషధాధిపతి అని మనం రాసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి చిత్రకూట, మరుసటి రోజు గుహుడి యొక్క సహాయంతో చిత్రకూట పర్వతం పైకి వెళ్ళాడు. చిత్రకూట పర్వతం పైన కొంతమంది ఋషులను కలిశాడు. భరద్వాజ మహర్షి యొక్క ఆదేశం మేరకు చిత్రకూటం పైన అక్కడ పర్ణశాల నియమించుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ అయోధ్యలో ఎప్పుడైతే శ్రీరాముడు బయటకు వెళ్ళిపోయాడో అప్పుడు దశరథుడు పిల్లవాడు లేడనే బాధతో ఏడ్చి చనిపోయాడు. చనిపోగానే ఆయన వెంటనే దశరథుడిని పిలిపించారు. మంత్రులందరూ కలిసి, దశరథుడు కాదు, భరతుడిని పిలిపించారు. భరతుడు మేనమామ ఇంటి దగ్గర నుంచి వచ్చి తండ్రికి అంత్య కార్యాలు చేసి, అన్నగారు ఎక్కడికి వెళ్ళారు అంటే కైకాదేవి యొక్క కోరినటువంటి వరాల గురించి తెలిసింది. వెంటనే ఆయన గుహుడి దగ్గరికి వెళ్ళి గుహుడి సహాయంతో చిత్రకూట పర్వతం పైకి వెళ్ళాడు. శ్రీరాముని కలిసి, ధర్మజ్ఞ శ్రీరామ, నీవే రాజుగా ఉండాలయ్యా అని చెప్పాడు. మనకు ఆ వాక్యం ఉంది, ధర్మజ్ఞ శ్రీరామ త్వమేవ రాజా భవాని, అది రాసుకోవచ్చు అక్కడ. వెంటనే ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముడు ఏం చెప్పాడో తెలుసా? తండ్రి గారి యొక్క మాట ఇచ్చినటువంటి వరము వలన నేను ఇక్కడికి వచ్చాను. తండ్రి గారు ఆ యొక్క మాట నేను నిలబెట్టాలి అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి గారే లేరు కదా అంటే, లేదు, ఉన్నా లేకపోయినా నేను రానని చెప్పాడు. తండ్రి లేకపోయినా అతని మాట పరిపాలించడం మన ధర్మం అని చెప్పాడు. సరే, ఈయన భరతుడు అడిగాడు, నువ్వు రాకుండా నేను కూడా రాజ్యంలోకి వెళ్ళాను, నీవు వచ్చేదాకా నంది గ్రామంలో నేను నివసిస్తాను, నీవు వచ్చిన తర్వాతే నేను రాజ్యంలోకి వెళ్తాను, కనుక నీ పాదుకలు ఇవ్వమని ఆయన పాదుకలు తీసుకువెళ్ళి నంది గ్రామంలో పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆయన ఒక సేవకుడిగా సహాయం చేశాడు. ఏది ప్రజలందరికీ కూడా రాముడు ఎలా ఉండి పరిపాలిస్తాడో భరతుడు కూడా అలా పరిపాలించాడు. చాలా గొప్పవాడమ్మా భరతుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడే మనం చూసుకున్నట్లయితే భరత నందిగ్రామే రాజ్యం అక్రోత్ రాసేసుకోవచ్చు ఒక సెంటెన్స్. తర్వాత రాముడు చిత్రకూట పర్వతం లేకుండా
దండకారణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీష్ణ మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన తమ్ముడిని అందరినీ కూడా దర్శించుకున్నాడు. అక్కడ ఉన్న మునుల యొక్క బాగోగులన్నీ చూసుకున్నాడు. ఎవరికి ఎవరి వలన బాధ ఉందో చూశాడు. అటువంటి రాక్షసులందరినీ సంహరించాడు. ఆ సమయంలోనే శూర్పణఖ శ్రీరాముడి దగ్గరకు వచ్చి రాముడిని ప్రేమించి వివాహం చేసుకోమని అడిగింది. అప్పుడు రాముడు వద్దని ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ రాముడు సీతాదేవిని నేను ఒక్కటే ధర్మపత్ని, నాకు నేను ఈ జన్మలో ఇంకొక మరో వివాహం చేసుకోను, ఇదిగో నా భార్య అని చెప్పినా కూడా వినదు. దాంతో శూర్పణఖను చెవులు కోసి విరూపిణి చేపిస్తాడనమాట. లక్ష్మణుడు ఆ పని చేస్తాడు, రాముడి చేత చేపించబడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆమె వెళ్ళి వాళ్ళ సోదరులైనటువంటి ఖర దూషణలకు చెప్తుంది. ఫస్ట్ వాళ్ళు సైన్యాన్ని వేసుకొని వస్తారు యుద్ధానికి. అందరినీ కలిపి 14,000 మంది రాక్షసుల్ని రాముడు అరణ్యవాసంలో సంహరిస్తాడనమాట. ఇంతవరకు మన స్టోరీ మీకు అందరికీ తెలిసిందే. చాలా బాగుంటుంది. భగవంతుడి దయ వలన ఈ స్టోరీనే వస్తుందని నేను గెస్ చేస్తున్నాను. వస్తే ప్రశాంతంగా మీరు రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ లెసన్. లక్ష్య శుద్ధి. ఎప్పుడైనా సరే మీరు పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే మనకి శుభ్రం ఉండాలి, మన మనసు శుభ్రంగా ఉండాలి, మన మనసులో స్థిరమైన ఆలోచన ఉండాలి. చూద్దాం. అన్ని విద్యల్లో నైపుణ్యం పొందినటువంటి ద్రోణుడు కౌరవులకు పాండవులకు విద్య నేర్పించాడు. ఇది మరి ఎందులోది చూసుకోవాలి మనం. వేదవ్యాసుడు రచించిన మహాభారతం నుంచి తీసుకోబడింది. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలు చేశాడు. అందుకని అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. 18 పురాణాలు రాశాడు. దాంట్లో ఒకటి మహాభారతం. ఆ మహాభారతము 1,00,000 శ్లోకాలతో రాశాడు అనమాట. ఇందాక 24,000 అనుకున్నాం, ఇక్కడ 1,00,000 శ్లోకాలతో రాశాడు. అటువంటి ఆ వ్యాసుడు రచించినటువంటి దాన్ని చదువుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ఇక్కడ గురు శిష్య సంబంధం గురించి చెప్పారు. శిష్యుడు ఎలా ఉంటే గురువు ఎలా ఉంటాడు అని. ఓకేనా? అన్ని విషయాల యందు, అన్ని విద్యల యందు నిపుణుడైనటువంటి ద్రోణాచార్యుడు ఆయుధ ప్రయోగాలన్నీ నేర్పించాడు కౌరవులకు పాండవులకు. నేర్పించి మరి ఎగ్జామ్ పెడతారు కదా, ఆ విధంగానే ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. పరీక్ష పెట్టాలనుకుని ఒక చెక్కతో ఒక బొమ్మను తయారు చేశాడు, పక్షి బొమ్మ. దానికి ఒక పేరు పెట్టాడు, భాష అని. దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు చివరన ఆ పక్షిని పెట్టాడు. పెట్టి 105 మందిని రమ్మని చెప్పాడు. వాళ్ళ యొక్క బాణాలతో రమ్మన్నాడు. అందరూ వచ్చారు. ముందుగా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుని పిలిచాడు. ధర్మరాజా, నీ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ చెట్టు పైన ఉన్నటువంటి భాస పక్షి యొక్క తలని కొట్టాలి. అది నీ యొక్క ఎయిమ్. అయితే ఇప్పుడు నేను చెప్పిన తర్వాతనే, మాట్లాడిన తర్వాత నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు కొట్టాలని చెప్పాడు. సరేనన్నాడు ధర్మరాజు. ఇప్పుడు చెప్పు, నీకు పక్షి కనబడుతుందా? కనబడుతుంది సార్. మరి చెట్టు కనబడుతుందా? కనబడుతుంది గురువుగారు. నేను కనబడుతున్నానా? కనబడుతున్నాను గురువుగారు. సరే, నీవు అవతలకి తప్పుకోమన్నాడు. నువ్వు పనికిరావు లక్ష్యానికి, నువ్వు పక్కకు తప్పుకోమన్నాడు. 104 మందిని పిలిపించాడురా. అందరూ కూడా ఇదే సమాధానం చెప్పాడు. పక్షి కనబడుతుందా? కనబడుతుంది. చెట్టు కనబడుతుందా? కనబడుతుంది. నేను కనబడుతున్నాను, మీ అన్నదమ్ములు కనబడుతున్నారు. అయితే నువ్వు పనికిరావు, వెళ్ళిపో. 104 మంది ఇదే పద్ధతి అయిపోయింది. 105వ వాడుగా అర్జునుడు వచ్చాడు. అర్జునుడిని చూసి చాలా సంతోషపడ్డాడు ద్రోణుడు. ప్రియ శిష్యుడు అనమాట. ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. ద్రోణుడు ఏ పని చెప్తే అర్జునుడు కళ్ళు మూసుకొని ఆ పని చేస్తాడు అనమాట. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అని అడగడు. అందుకని అతన్ని చూడగానే సంతోషం, ప్రేమ వెల్లుబికింది ద్రోణాచార్యుడికి. అర్జున, రావయ్యా పార్థ, ఇట్లా నీ లక్ష్యం ఏంటి? ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షి తలని కొట్టడం. ఓకేనా? సరే, ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, ఆ తర్వాత పక్షిని కొట్టు అని చెప్పాడు. సరే చెప్పండి అన్న. నీకు పక్షి కనబడుతుందా? కనబడుతుంది గురుగారు. చెట్టు కనబడుతుందా? లేదండి. నేను? లేదండి. మీ అన్నదమ్ములు? కనబడడం లేదండి. మీరు కానీ, మా అన్నదమ్ములు కానీ, చెట్టు కానీ కనబడడం లేదు. పక్షి కూడా పూర్తిగా కనబడడం లేదు, దాని తల మాత్రమే కనబడుతుందని చెప్పాడు. ఆహా, వేయి బాణం అన్నాడు. వెంటనే బాణం వేశాడు. చెట్టు మీద ఉన్న పక్షి నేల కూలింది. చాలా సంతోషంతో కౌగిలించుకున్నాడు ద్రోణుడు తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడిని. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత శిష్యులందరినీ తీసుకొని గురువుగారు గంగానది తీరానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి గంగానది తీరంలో ఉన్నటువంటి అక్కడ
నదిలో స్నానానికి దిగారు. ఎప్పుడైతే నదిలో స్నానానికి దిగారో ఆ ద్రోణాచార్యుని కాలుని ఒక మొసలి పట్టుకునింది. పట్టుకోవడంతోనే ఆ ముసలి ద్రోణుడు తను విడిపించుకోవడం శక్తి ఉంది, కానీ మళ్ళీ పరీక్ష పెట్టదలుచుకున్నాడు. అరే శిష్యులారా, అందరూ రండి, నన్ను ముసలి నా కాలు పట్టుకుంది, ముందు నా కాలు దాన్ని వదిలించి నన్ను కాపాడండి, నా ప్రాణాలు కాపాడండి అన్నాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ ఏ ఒక్కరు ఏం చేయలేకపోయారు. అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు అర్జునుడు రావడమే 5 బాణాలు ఒక్కసారి వేశాడు. 5 ముక్కలుగా అయిపోయింది ముసలి. ఎప్పుడైతే అది ఆ అర్జునుడి బాణాల చేత పీడింపబడిందో వెంటనే ద్రోణుడి యొక్క కాలు వదిలేసి అది చచ్చిపోయింది. ఓకేనా? ఇలా జరగంగానే ద్రోణుడు పైకొచ్చి ఎంతో ఆనంద బాష్పాలతో అర్జునుని కౌగిలించుకొని అతనికి బ్రహ్మశిరః అనేటువంటి ఒక అస్త్రాన్ని నేర్పించాడు. నేర్పించిన తర్వాత పర్టికులర్గా చెప్పాడు, ఈ బ్రహ్మశిర అనేటువంటి అస్త్రం లోకంలో అసామాన్యం, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు దుర్వినియోగం చేయరాదు. ఇది గనక అవతల శక్తిని తట్టుకోలేకపోతే మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి చాలా గొప్పదైన చాలా విలువైనటువంటి అస్త్రాన్ని నీకు నేర్పిస్తున్నాను అని బ్రహ్మశిర అనేటువంటి అస్త్రాన్ని అతనికి నేర్పించడం జరిగింది. ఈ విధంగా శిష్యులు ఎంత బాగా చదువుకుంటే గురువుగారు అంత నాలెడ్జ్ని ఇస్తాడు. ఇదే మనకి ఇందులో నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఓకేనా? మీరందరూ కూడా అలాగే ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే, ఈ 2 పాఠాల్లో నుంచి 100% ఒకటి వస్తుందమ్మా, గ్యారంటీ. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి విని మీరు డైరెక్ట్ రాసేసుకోవచ్చు. శ్రీకృష్ణస్య గురుదక్షిణ, ఇది కూడా ఒక చిన్నగా స్టోరీ చెప్పేసుకొని వెళ్ళిపోదాం. కంసుడిని సంహరించిన తరువాత వాళ్ళ తాతగారు, కృష్ణుడి యొక్క తాతగారు ఉగ్రసేనుడు, అతని చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడికి ముందుగా ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి గర్గుడు అనేటువంటి బ్రాహ్మణుడి దగ్గర గాయత్రి మంత్రాన్ని బోధించారు. గాయత్రి మంత్రం బోధించుకున్న తర్వాత ఆయన్ని అక్కడే ఉన్న అవంతిపురంలో ఉన్నటువంటి సాందీప మహర్షి దగ్గరకు మిగతా విద్య నేర్చుకోవడానికి పంపించారు. హైయర్ ఎడ్యుకేషన్ 64 విద్యలను 64 రోజుల్లో నేర్చుకున్నారు కృష్ణ బలరాములు ఇద్దరు. ఆ సాందీప ముని ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప శిష్యులు దొరకడం నా అదృష్టం అనుకున్నాడు. అయితే వచ్చేటప్పుడు సాందీప మహర్షిని వీళ్ళిద్దరు అడిగారు, గురువర్య మీకేం కావాలి గురుదక్షిణగా అని. ఆ గురువు ఏం అడగాలో కూడా తెలియలేదు. ఆయన భార్యతో సంప్రదించి కృష్ణుని ఈ విధంగా అడిగాడు, స్వామి, నా కుమారుడు సముద్ర తీరానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు కనుక మీకు వీలైతే, మీరు చాలా గొప్పవాళ్ళని నాకు అర్థమైంది కాబట్టి మీకు వీలైతే నా కుమారుని తీసుకొచ్చివ్వండి అని చెప్పేసి అన్నాడు. ఇద్దరు బలరామకృష్ణులు ఇద్దరు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూడండి, సముద్రుని ఈ విధంగా అడిగాడు కృష్ణుడు, ఓ భగవాన్ సముద్ర గురుపుత్ర ప్రదీయతాం ఆసు ప్రదీయతాం, గురుపుత్రుణ్ణి ప్రాణాలతో ఇవ్వయ్యా నాకు అని అడిగాడు. సముద్రుడికి శ్రీకృష్ణుని ఆహ్వానించి, నేను అతన్ని తీసుకోలేదు, నేను చంపలేదు అతన్ని, లోపల ఒక పంచజనుడనే రాక్షసుడున్నాడు, అతను ఏమైనా సంహరించి ఉండవచ్చు అని చెప్పాడు. వెంటనే నీళ్ళలో దూకేశాడు సముద్రంలోకి బలరాముడు కృష్ణుడు ఇద్దరు. దూకేసి లోపలికెళ్ళి పంచజనుడు అనే రాక్షసుని చంపి, ఆ పంచజన్యుడు అనే శంఖ రూపంలో ఉన్నాడు అతను, ఆ శంఖుని తీసుకొని బయటకు వచ్చేసాడు. అదే కృష్ణుడి చేతిలో ఉండేటువంటి పాంచజన్యం. ఓకేనా? బయటకు వచ్చేసాడు. రావటమే యముడి దగ్గరికి వెళ్ళాడు. యముడి దగ్గర సంయమని అనేటువంటి యముడి ఇష్టమైనటువంటి ఊరి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి యముడిని అడిగాడు. యముడు కూడా సాధారణంగా ఆహ్వానించాడు బలరామకృష్ణుని. ఆహ్వానిస్తే మా గురుపుత్రుని ఇవ్వండి, మేము వెళ్ళిపోతాము అని చెప్పారు. గురుపుత్రుని ఇచ్చాడు ప్రాణాలతో యమధర్మరాజు. ఆ గురుపుత్రుని తీసుకొచ్చి గురువు గారికి అప్పగించాడు. ఈ విధంగా ఆయన గురుదక్షిణ చెల్లించాడు. ఇంకా ఏమైనా కావాలా అని అడిగారు. అడిగితే ఆ గురువుగారు చెప్పారు, నీలాంటి ఉత్తములు ఉన్నటువంటి శిష్యులు కలిగిన గురువు గారికి కోరికలు ఏముంటాయి అయ్యా అని. ఈ విధంగా కృష్ణ బలరాములు ఇద్దరు గురుదక్షిణ సమర్పించుకున్నారు. ఈ 3 స్టోరీలు వీలైతే ఒకటి ఎక్స్ట్రా చదువుకోవడం కానీ ఇది ఉపయోగపడుతుందని ఇది చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ గద్యభాగం. దయాళు దానశీల నాగార్జున.
దయ కలిగినటువంటి వాడు, దానం చేసేటువంటి వాడైనటువంటి నాగార్జునుడు. ఇది ఒకసారి చదువుకొని మిగతా వాటికి వెళ్ళిపోదాం. ఓకేనా? పివి కాణే అనేటువంటి అతను రచించినటువంటి దయాళు దానశీల నాగార్జున అనేటువంటి ఈ పాఠ్యభాగాన్ని సంస్కృత గద్యావళి నుండి తీసుకోబడింది. సంస్కృత గద్యావళి అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోబడింది. ఓకేనా? చిరాయు అనేటువంటి రాజ్యంలో చిరాయు అనేటువంటి రాజుగారు ఉన్నారు. ఆయనకి మంత్రి ఉన్నాడు నాగార్జునుడు. దయ కలిగిన వాడు, దానశీలుడు, విజ్ఞానవంతుడు కూడా. అటువంటి విజ్ఞానవంతుడైనటువంటి ఆ నాగార్జునుడికి రసాయన శాస్త్రం కూడా తెలుసు. ఆయనకి ఒక కుమారుడు పుట్టి కొంత పెరిగిన తర్వాత చనిపోతాడు. దానితో బాధపడినటువంటి నాగార్జునుడు చావు ముసలితనము లేకుండా ఒక ఔషధం తయారు చేశాడు. తయారు చేసి తాను తిన్నాడు, మహారాజు గారికి కూడా ఇచ్చాడు. చాలా కాలం జరిగింది. నాగార్జునుడు వెంటనే ఇంకా అంత ఎక్కువగా చేసి నా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇద్దామని బాగా మందు తయారు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే అశ్విని దేవతలను పిలిపించాడు. దేవలోకంలో డాక్టర్లు వాళ్ళు అశ్విని దేవతలను పిలిచి, మీరిద్దరు వెంటనే వెళ్ళి ఆ నాగార్జునుడు చేసే పనిని ఆపండి. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటికీ స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాడన్న విషయం చెప్పండి. అంతేకాదు, ఈ విధంగా చేయటం వల్ల ఆయన ఏమైనా బ్రహ్మ అవ్వాలనుకుంటున్నాడా? బ్రహ్మ సృష్టి ఏంటి? మనుషుల్ని పుట్టించటం. ఈయన అసలు చచ్చేవాళ్లే లేకుండా ఉంటే ఇంకా పుట్టించే పనేముంది? కనుక ఇది లోక విరుద్ధం. కనుక ఈ పని వెంటనే ఆపేయమని చెప్పండి అని చెప్పి పంపించేశాడు. వాళ్ళిద్దరిని అశ్విని దేవతలిద్దరిని నాగార్జున దగ్గరికి. వాళ్ళిద్దరు వచ్చి, అయ్యా మేము ఇంద్రుడి పంపేగా వచ్చాం, నువ్వు చేసేటువంటి పని లోక విరుద్ధం కనుక నువ్వు దయచేసి నువ్వు అర్జెంటుగా ఈ పనులను ఆపేసేయి, మీ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పాడు. నాగార్జునుడికి కూడా అర్థమైంది, తెలివైన వాడు కదా, అర్థమైంది. వెంటనే వెళ్ళి ఒక మట్టి గొయ్యి తీసి ఆ గోతిలో ఈ యొక్క మెడిసిన్ అంతా కూడా పోసేసి పూడ్చేశాడు. కొంతకాలం గడిచింది. చిరాయురాజుకి ధనపర అనేటువంటి భార్య, జీవహరుడు అనేటువంటి కొడుకు ఉన్నారు. జీవహరుడికి 16 ఏళ్ళు వచ్చాయి. యువరాజు పట్టాభిషేకం చేశాడు చిరాయు. వెంటనే ఆ జీవహరుడు తల్లి పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. ఎప్పుడైతే తల్లి పాదాల దగ్గరికి నమస్కారం చేశాడో ఆ ధనపర, ఆయుష్మాన్ భవా, కానీ ఎందుకు సంతోషిస్తున్నావు? నీవు యువరాజుగానే ఉంటావు, నువ్వేమి రాజు అవ్వవు. మీ నాన్నగారు 800 సంవత్సరాల నుంచి రాజుగానే ఉన్నాడు అని చెప్పింది. ఇక దాంతో చిరాయు ఏం చేయగలరమ్మా అనేసి అని అడిగాడు. నేను ఒక మాట చెప్తాను, ఆ పని చెయ్యి. ఈ నాగార్జునికి రోజు మధ్యాహ్నం పూట ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు, దానం చేస్తాడు. కాబట్టి నువ్వు రేపు వెళ్ళి ఆయన తలని అడుగు అని చెప్పింది. సరేనని మరుసటి రోజు ఉదయం ఆయన భోజనం సమయానికి వెళ్ళాడు. నాగార్జున సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఏం కావాలని అడిగాడు. నీ శిరస్సు కావాలని అడిగాడు. నవ్వాడు నాగార్జునుడు. నా శిరస్సుతో నువ్వేం చేసుకుంటావయ్యా? ఈ శిరస్సు వలన ఇవాళ ఒక్కరోజే నీకు ఏమన్నా అవకాశం ఉన్నా కూడా తర్వాత రేపటికి ఇవన్నీ కూడా కుళ్ళిపోతాయి, దీనివల్ల నీకు ఏమీ కూడా ఉపయోగం లేదు అని చెప్పాడు. వెంటనే జీవహరుడు నాకు కావాలని అడిగాడు. సరే అని ఒక కత్తి ఇచ్చాడు, నరుక్కోమన్నాడు తల. కత్తులు తీసుకొని నరుకుతున్నాడు, కత్తులు ఇరిగిపోతున్నాయి కానీ జీవహరుడు తల తెగలేదు. ఈ లోపల విషయం చిరాయుకి తెలిసి పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చి వెంటనే అడిగాడు, అసలు జీవహరా ఏం పని చేస్తున్నావు, ఇది తప్పు అని. అప్పుడు నాగార్జునుడు వారించి, నా దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళడానికి లేదు కనుక నా ప్రాణాలు ఇచ్చే తీరుతాను. మనం ఎంతో కాలంగా ఎన్నో జన్మలు ఎత్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాం, ఇంకా బ్రతకాలన్న ఆశ కూడా నాకు లేదు కనుక నా ప్రాణాలు ఇతనికి ఇచ్చాను, దానం చేశానన్న తృప్తి నాకు మిగులుతుంది అని చెప్పాడు. ఇక అని చెప్పి తన బొడ్లో నుంచి తీసి ఒక భస్మం తీసి కత్తికి రాసి ఆ కత్తి ఇచ్చాడు. వెంటనే ఆ కత్తితో నరకగానే ఆయన తల తెగిపడిపోయింది. చిరాయువు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, నాగార్జునుడు సంతోషంగా స్వర్గలోకంలో ఉన్నాడు, నీవు ఇటువంటి పని చేయకూడదు అని. అప్పుడు చిరాయు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం జీవహరుడు రాజుగా ఉన్నాడు. ఈ నాగార్జునుడి యొక్క కొడుకులకి తన తండ్రిని చంపారనేటువంటి కోపం ఉంది. దానివల్ల కొంతకాలానికి జీవహరుడి మీద యుద్ధానికి వెళ్ళి జీవహరుని చంపేశారు. ఈ విధంగా చిరాయువు వెళ్ళిపోయాడు అడవికి. జీవహరుడు చనిపోయేటప్పటికి
ధనపర తన యొక్క లోభంతో తన ధన లోభంతో బాంధవ స్నేహాన్ని కోల్పోయి ఆమె కూడా చివరకు మరణించిందనమాట. కనుక మనిషికి అత్యాశ పనికిరాదు. ఇతరులను చంపి మనం బాగుపడాలనేటువంటి కోరిక చాలా తప్పు. ఓకేనా? ఇది ఒకసారి మనము చూసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, చాలా గొప్ప విశేషాలమ్మ మనకి సంస్కృతంలో. ఓకే, వీరవనిత కీర్తిసేన. ఈ వీరవనిత కీర్తిసేన అనేటువంటి ఈ పాఠ్యభాగాన్ని కూడా పివి కాణే సంస్కృత గద్యాల నుంచి తీసుకోబడింది. ఇది చక్కగా మనం చాలా మంచి స్టోరీ. ఒక లేడీ అనేటువంటి ఒక అమ్మాయి ఎప్పటికన్నా అప్పట్లో అబల అంటే చాలా బలహీనమైనది అని ఉండేటువంటిది. అలాంటి రోజుల్లోనే ఆమె చేసినటువంటి పని 10 మంది ఆడవాళ్ళకి చైతన్యాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి కథని మనం ఈరోజు చదువుకుంటున్నాం. పాటలీపుత్రం అనేటువంటి నగరంలో, మగధ దేశంలో పాటలీపుత్రం అనేటువంటి నగరం ఉంది. ఆ నగరంలో ధనపాలితుడు అనేటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. అతనికి కీర్తిసేన అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రే పెంచి పెద్ద చేశాడు. అందమైనది, చదువుకున్నది, యోగ్యురాలు, గుణవంతురాలు అమ్మాయి. అట్లాంటి అమ్మాయిని మంచి పిల్లవాడికి చెయ్యాలి అని ఆయన ఆలోచించి వెతికి దేవసేన అనేటువంటి ఇంకొక వ్యాపారికి ఇచ్చి వివాహం చేశాడు. దాన్ని దేవసేన కీర్తిసేన చాలా బాగా చూసుకుంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు ఉందే, ఆమె పరమ గయ్యాళిది అనమాట. ఆ కీర్తిసేనను పరమహింస పెడుతూ ఉండేది. ఈమెకి ఎలా ఉందంటే, చందనపు చెట్లు ఉన్న తోటలో ఆ చందనపు చెట్లను చుట్టుకున్న పాము ఉన్న ప్రదేశంలో ఉన్నట్లుగా ఉంది. అంటే చందనపు చెట్టు ఏమో వాళ్ళ ఆయన, పామేమో వాళ్ళ అత్తగారుగా ఎగ్జాంపుల్ చెప్పారనమాట ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి ఆ కీర్తిసేన భయపడుతూ ఉండేది, బాధపడుతూ ఉండేది. ఆ విషయాన్ని పదే దేవసేనకు చెప్తూ ఉండేది. అయినా కూడా దేవసేన ఎప్పుడూ ఆమె మాటల్ని పట్టించుకునేవాడు కాదు. తర్వాత కాలంలో దేవసేన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బాగా ధనం సంపాదించాలనేటువంటి కోరిక కలిగి ఆ విషయం కీర్తిసేనకు చెప్తాడు. కీర్తిసేన వెంటనే తన అత్తగారు తనని హింసిస్తోందని పదే తాను ఇక్కడ ఉండలేనని చెప్పింది. కానీ ఆయన ఆ మాటలేం పట్టించుకోలేదు. వాళ్ళ అమ్మగారి దగ్గరకు వెళ్ళి, కీర్తిసేనను నీ కోడల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమన్నాడు. సరే, ఆయన వెళ్ళిపోయిన కాడి నుంచి కీర్తిసేన ఏడుస్తూ ఉండేది. నీవేంటి ఎప్పుడు ఏడుపు మొహందానిలాగా, దరిద్ర మొహందానిలాగా ఏడుస్తూ ఉంటావు, నా కుమారుడు గురించి నువ్వు ఏడవకు, నీ తండ్రి గురించి ఏడువని పదే ఆమె దూషిస్తూ ఉండేది. దాంతో ఆమె ఏడుపు మానేసి సైలెంట్గా ఉన్నప్పుడు, మళ్ళీ నువ్వు ఇక నా భర్త లేడనే బాధ కూడా నీకు లేదు అని చెప్పి దూషించి, నీ భర్త ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ నీ భర్త సంపాదించినవే ఈ గదిలో ఉండి కాపలాగాయమని లోపల పెట్టి తాళం వేసింది. రోజు కొద్దిగా ఆహారం మాత్రమే పెడుతూ ఉంది. ఏ విధంగానైనా కీర్తిసేనను చంపేయాలని. దాంతో కీర్తిసేన చాలా రోజులు బాధపడి అక్కడే గొయ్యి తవ్వడం మొదలుపెట్టింది. కొంచెం దూరం తవ్వేటప్పటికి దేవుడి యొక్క దయ వలన ఆమెకు ఒక పలుగు దొరికింది. పలుగు అంటే గడ్డపార, మట్టిని తవ్వేటువంటి వస్తువు దొరికింది. దాంతో మట్టిని తవ్వి ఒక గుహ తయారు చేసింది. ఆ గుహతో ఆమె ఆ గుహలో నుంచి బయటికి అడవి ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అడవి ప్లేస్లోకి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ చాలామంది వ్యాపారులు వెళ్తూ ఉన్నారు. ఈమె తన భర్త బట్టలు వేసుకునింది, కొంత ధనం కూడా తీసుకునింది అనమాట. ధనం కూడా తీసుకొని వెళ్ళిపోయేటప్పటికి అక్కడ రాత్రి అయ్యేటప్పటికి కొంతమంది దొంగలు వ్యాపారుల వెంట పడ్డారు. దాంతో ఈమె దొంగలకు భయపడి వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాక్కుంది. అర్ధరాత్రికి ఆ చెట్టు పైకి రాక్షసి పిల్లలు ఉన్నాయి. ఆ రాక్షసి వచ్చింది ఆ చెట్టు పైకి, పిల్లల్ని చూసింది. రాక్షసి పిల్లలు అడిగాయి, ఆకలిగా ఉందమ్మా అని అడిగాయి. ఓనే వద్దమ్మా, బాధపడకండి, ఇక్కడ వసుదత్త రాజుగారు చనిపోబోతున్నారు, 4 రోజుల్లో మనం అతన్ని తినవచ్చు అని రాక్షసి వాళ్ళకి చెప్పింది. ఆ వార్త విన్న పిల్ల రాక్షసులు అడిగాయి చాలా సంతోషించి, రాజు ఎందుకు చచ్చిపోతాడు అని. ఆ రాజు యొక్క తలలో శతపది అనేటువంటి ఒక పురుగు దూరింది. దానివల్ల అతనికి తలనొప్పి, భయంకరమైన తలనొప్పి ఉంది, తొందరగా చచ్చిపోతాడన్నాడు. వెంటనే ఇంకో పిల్ల అడిగింది ఎలా బ్రతికించవచ్చు అని. ఆ రాక్షసు తన పిల్లను
ఎలా బ్రతికించవచ్చో చెప్పింది. చెప్పిన తర్వాత ఆ విషయమంతా విన్న కీర్తిసేన మరుసటి రోజు తాను డాక్టర్ వేషం వేసుకొని వెళ్ళి అక్కడ ఆ రాజుగారిని బ్రతికిస్తానని చెప్పింది. ఏ విధంగా అయితే రాక్షసి చెప్పిందో అదే విధంగా ఆ రాజుగారిని బ్రతికించింది. బ్రతికించిన తర్వాత రాజుగారు చాలా సంతోషించి ఆమెకు తన అబ్బాయిగా ఫీల్ అయ్యాడు. ఆమెను చూడంగానే డాక్టర్ గారు వచ్చారు, నేను బ్రతుకుతానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఆ తర్వాత ఆమె బ్రతికించిన తర్వాత నీకేం కావాలో కోరుకోమన్నాడు. కొంతకాలం మీ దగ్గరే ఉంటానని చెప్పింది. అలాగేనన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత దేవసేన బాగా సంపాదించుకొని అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తనని కలవాలని చెప్పాడు, డాక్టర్ గారిని కలవాలని చెప్పాడు. అప్పుడు వసుదత్త రాజా డైరెక్ట్గా వెళ్ళి ఆమెను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆమె క్లియర్గా చెప్పిందనమాట, అయ్యా నేను డాక్టర్ని కాను, నా పేరు కీర్తిసేన, నా భర్త ఇలా వెళ్ళడం వల్ల నాకు కలిగినటువంటి ఆపద ఇది, అందుకని నేను ఇలా వచ్చి మిమ్మల్ని బ్రతికించాను, ఆ విషయం తెలుసుకుని మిమ్మల్ని బ్రతికించాను అని చెప్పింది. ఆయన చాలా సంతోషించి దేవసేన దగ్గరకు వచ్చి, నీ భార్య డాక్టర్ వేషం వేసుకుని వచ్చి నన్ను బ్రతికించింది, ఈమె ఈ రోజు నుంచే నా సోదరి, ఈ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తున్నాను, సగభాగం ఈమెకి ఇచ్చేస్తున్నాను అని ఇక నుంచి ఆమెను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిందనమాట. కీర్తిసేన తన ధైర్యంతో తెలివితేటలతో రాజ్యాన్నే సంపాదించుకునింది. ఈ 2 లెసన్లో నుంచి ఒక లెసన్ వస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ నాన్ డీటెయిల్ అమ్మా. ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి 8 మార్కులు వస్తాయి. 4 లెసన్స్ చాలు. వణిజः పత్నికా తయోః పుత్రస్య నామ కిం? వణిజः పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతిః. నిపుణः చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి? నిపుణः చేత్ వణిక్ మృతేన మూషకేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. హీరాలాలस्य మాతా కతి రోటికాः నిర్మితవతి? హీరాలాలस्य మాతా చతస్రः రోటికాः నిర్మితవతి. హీరాలాले परिवर्तने आगते सः किमकरोत्? హీరాలాలే పరివర్తనే ఆగతే సహ ఆలస్యం పరిత్యజ్య ప్రజానాం హితకర్మణి ఆత్మానం నియోజితవాన్. ఏకదా నీలాంబ కాం దృష్టవతి, ఏకదా నీలాంబ సఖి స్వర్ణాంబ దృష్టవతి. పేటికాः कैः पूरिता आसीत्, పేటికా శిలాఖండైః పూరితా ఆసీత్. లాస్ట్ వన్ ఈజీగా ఉంటుందన్న. అబ్దుల్ కలామः कैः పురస్కారైः సమ్మానితः? అబ్దుల్ కలామः పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న ఇత్యాది పురస్కారైः సమ్మానితः. అబ్దుల్ కలామः ఛాత్రాणां मनः विकासयितुं कं कम् अशिक्षयत्? అబ్దుల్ కలామः ఛాత్రాणां मनः विकासयितुं నీతిం ధర్మం చ అశిక్షయత్. నెక్స్ట్ సందర్భాలు నాన్న. 5th రోమన్ చూసుకోండి, 2, 3, 6 మార్కులు ఇవి. పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచిత. వాక్యం కైపర్చ్యం శ్రీమద్ రామాయణే బాలకాండాత్ రామ విగ్రహాన్ ధర్మః ఇది పాఠాత్ స్వీకృతం. కవిః వాల్మీకిః గ్రంథः రామాయణం. సందర్భः వాల్మీకిం ప్రతి నారదः ఏవం అవదయత్. భావः పూర్వం వరాన్ ప్రాప్తవతి కైకేయి దశరథం వరం యాచితవతి. మనం ఇది రాసేసి ఇతి భావः కూడా రాసేయచ్చు. నియుజ్యమానో రాజ్యాయ నైచద్రాజ్యం మహాబలः. ఇదం వాక్యం రామ విగ్రహవాన్ ధర్మः ఇది పాఠే అస్తి. కవిః వాల్మీకి మహర్షిः గ్రంథः రామాయణం. నారదः వాల్మీకిం ప్రతి ఏవం అవదత్. నియుజ్యమానో రాజ్యాయ నైచద్రాజ్యం మహాబలः ఇది నారదः అవదత్. రాక్షసాం నీతాన్యాసాన్ సహస్రాణి చతుర్దశः. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ఇది పాఠే అస్తి. కవిః వాల్మీకి మహర్షిः గ్రంథः రామాయణం. ఓకేనా? సందర్భः నారద మహర్షిः వాల్మీకిం ప్రతి ఏవం అవదత్. ఓకేనా? ఈ వాక్యం రాసేసి ఇది భావः అని లేదా ఇది నారదः వాల్మీకిం ప్రతి ఏవం అవదత్ అని రాయండి. తయో ఇదానీం ప్రహర్తవ్యం ఏతల్ లక్ష్యం నిశామ్యతాం. నేను ఇందా చెప్పాను, లక్ష్యం అనేది గుర్తుపెట్టుకుంటే. ఇదం వాక్యం లక్ష్యసిద్ధిः ఇది పాఠాత్ అస్తి. ఓకేనా? ఇది పాఠే అస్తి. కవిః వ్యాస మహర్షిः గ్రంథः మహాభారతం. సందర్భం ఎవరు చెప్పారు? ద్రోణः అర్జునం ప్రతి ఏవం అవదత్. సేమ్ అది రాసేసి మనం ఇది భావः అని రాయండి. రాయగలిగిన వాళ్ళు పూర్తిగా భావం రాయండి, రాయలేనటువంటి వాళ్ళు ఇలాంటివి రాయండి. శిరః పశ్యామి భాసస్య నాగాత్రం. ఈ శిరని తలని మాత్రమే చూస్తున్నానని ఎవరు చెప్పారు? అర్జునః ద్రోణం ప్రతి ఏవం అవదత్. ఓకేనా? భావం చెప్పాను కదమ్మా. ఆ వాక్యం రాసుకొని దాన్ని ఇతి భావः అని కానీ ఇతి నారదः వాల్మీకిం ప్రతి ఏవం అవదత్ అని కానీ రాసుకోండి. గ్రాహం హత్వా మోక్షధ్వం మాం. ముసలిని చంపి నన్ను రక్షించండి అని ఎవరు చెప్పారు? ద్రోణः స్వశిష్యాన్ ప్రతి ఏవం అవదత్.
నెక్స్ట్ దయాళు దానశీల నాగార్జున. కిం త్వం సంప్రాప్తం ప్రజాపితం జేతువంతయః మధ్యమః ఇదం వాక్యం దయాళు దానశీల ఇది పాఠే అస్తి. కవి పివి కాణే, గ్రంథ సంస్కృత గజ్జావళి. ఓకేనా. సందర్భం ఎవరెవరితో చెప్పారు? అశ్వినౌ నాగార్జునం ప్రతి ఏవం అవదత్. ఆయుష్మాన్ యవరాజ్యం ప్రాప్య కిం వృషా హృష్యసి, నువ్వు చిరంజీవిగా ఉందువుగాక, యువరాజు పట్టాభిషేకం చేసుకుని నీకు సంతోషం ఏంటి అని అడిగింది. ఎవరు అడిగారు? ధనపర జీవహారం ప్రతి ఏవం అవదత్. నాకు అభ్యర్థి మత్తో విముఖయాతి, ఎవరు కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత ఉట్టి చేతులతో వెళ్ళడానికి లేదు. ఎవరు చెప్పారు? నాగార్జున చిరాయం ప్రతి ఏవం అవదత్. ఓకేనా. సందర్భాలు అయిపోయింది. షార్ట్ ఆన్సర్స్ ఇవి కూడా అంతే. 3 లెసన్లు చదువుకుంటే మనకి పక్కా రాసేయచ్చు. 1, 3 ఎక్కువగా ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి. ఉత్తమ జనాః కథం భూతా అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. ఉత్తమ జనాః విఘ్నైః పునః పునః ప్రతిహన్యమానాః అపి ప్రారబ్ధం నా పరిత్యజంతి. మౌనాం కేశాం కుత్ర చ విభూషణం, మౌనం అపండితానాం సర్వవిధాం సమాజే చ విభూషణం. కిం కుర్వన్ పుత్రః భవతి, సుచరితైః పితరం ప్రతి కుర్వన్ పుత్రః భవతి. మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్ఛత్. మహీపతి దశరథ శ్రీరామం ప్రీత్య యవరాజ్యేన సంయుక్తం ఐచ్ఛత్. భరతః రామం కిమితి వచ అబ్రవీత్. త్వమేవ అయోధ్యాయా రాజా ఇతి భరతః రామం వచ అబ్రవీత్. జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. జనస్థానే రామేణ శూర్పణఖా విరూపిత అభవత్. అంగిర సమరః ద్రోణః పూర్వం యుధిష్ఠిరం కిమువాచ. ముందు ఏం చెప్పాడు? ప్రథమతయా బాణం సందత్వ, ఫస్ట్ నువ్వు బాణాన్ని పట్టుకో. మమ భాషణానంతరం తం బాణం విముంచ, నా మాట చెప్పి విన్న తర్వాత బాణాన్ని వదులు అని చెప్పాడు. ఓకేనా. పార్థ ద్రోణం కిమితి అభ్యభాషత, పక్షిణమేవ పశ్యామి. పార్థుడు ద్రోణుడితో ఏం చెప్పాడు? పక్షిని మాత్రమే నేను చూస్తున్నానని చెప్పాడు. గ్రాహ కథం కిం కృత్వాచ మంచత్వం ఆపేది. ముసలి ఏ విధంగా ఎలా చనిపోయింది? అర్జునస్య బాణై పీడిత గ్రాహ ద్రోణస్య జంగాం త్యక్త్వా పంచత్వం ఆపేది. నెక్స్ట్ మంత్రి నాగార్జున కీదృశ. మంత్రి నాగార్జున దయాళు దానశీల విజ్ఞానవాన్. నాగార్జునం ప్రతి ఇంద్ర కౌ ప్రేషితవాన్. నాగార్జునం ప్రతి ఇంద్ర అశ్వినౌ ప్రేషితవాన్. రాజ్యలోభ కమతి వర్తతే. రాజ్యలోభ బాంధవ స్నేహం అది వర్తతే. వణిజే ధనపాలితస్య కా బభువ. వణిజే ధనపాలితస్య కీర్తిసేన విధాన లావణ్యవతి కన్యా బభువ. కీర్తిసేన అనే పేరు కలిగిన కన్య ఉంది. కీర్తిసేన కథం గృహే అవసన్. కీర్తిసేన సర్పాకులే శ్రీఖండవనేవ గృహే అవసన్. కీర్తిసేన కిమర్థం భూకుహాంధ్రే రజనీమకమయత్ చోరభయేన. టిట్టిమ దంపతి కుత్ర ప్రతివసత స్మ. టిట్టిమ దంపతి సముద్రైక దేశే ప్రతివసతి స్మ. దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. దేవకార్యాయ భగవాన్ అమరావత్యాం యాస్యతి. భగవతా సముద్రః కిమితి అభిహితః. భో దురాత్మన్ దీయతాం టిట్టి భాండాని నో చేత్ స్థలతాం నయామి ఇది అవదత్. నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్. तरवः कैः नम्राः भवन्ति. तरवः फलोद्गमैः नम्राः भवन्ति. कः पशुः भवति. विद्याविहीनः पशुः भवति. खलसज्जनानां मैत्री का इव भवति. खलसज्जनानां मैत्री छाया इव भवति. गुहः कः. गुहः निषदाधिपतिः. रामः कस्य शासनात् चित्रकूटे न्यवसत्. रामः भरद्वाजस्य शासनात् चित्रकूटे न्यवसत्. भरतः कुत्र राज्यम् अकरोत्. भरतः नन्दिग्रामे राज्यम् अकरोत्. सलिले अवगाढं द्रोणं कः जग्राह. सलिले अवगाढं द्रोणं मकरः जग्रह. गुरुः पार्थाय किं नामानाम् अस्त्रं ददौ. गुरुः पार्थाय ब्रह्मशिरो नाम अस्त्रं ददौ. ब्रह्मशिरः नामास्त्रं लोकेषु कीदृशं निगज्यते. ब्रह्मशिरः नामास्त्रं लोकेषु असामान्यमिति निगज्यते. कृष्णबलरामौ गर्गात् किम् अतिष्ठताम्. कृष्णबलरामौ गर्गात् गायत्रम् अतिष्ठताम्. यमस्य दयितापुरी संयमनी. यदोत्तमौ कौ कृष्णबलरामौ. सुरगायनौ कौ नारद तुम्बुरौ. तुम्बुरा मे नारद पुत्रः इति कः वोचत्. विधाता. मुनिद्वन्द्वं कीदृशम् आञ्जनेयम् ऐक्षिष्ट तपोनिष्ठं. का स्वल्पे जीवितकाले अनल्पं पुण्यमार्जितवती जननी. अद्यापि ग्रामे कस्याः सुगुणकीर्तनं जनन्याः. पाणिनां परं सुखदा जननी. चिरायुभूपतेः मन्त्री नागार्जुनः. कः राजानाम् आत्मानं च विजरौ चिरजीवितौ अकरोत्. नागार्जुनः. चिरायुः काम्यवराज्ये अभिषिक्तवान् जीवहरम्. पाटलीपुत्र नाम नगरं कुत्र अस्ति. मगधेषु.
धनपालितः कीर्तिसेनां कस्मै ददौ देवसेनाय मां तस्रुः निरन्तरं रक्षयिष्यत इति कस्याः उक्तिः कीर्तिसेनायाः वैनतेयः कः पक्षिणां स्वामी पूर्णिमा दिने काचरति समुद्रवेळा कः दुर्जयः समवायः श्येनः कमद् अन्वदावत् श्येनः कपोतम् अन्वदावत् विहगोत्तमः कः विहगोत्तमः श्येनः नभस्तः कापपत पुष्पवृष्टिः सरयू नदी तीरे अरण्यानि कः जगाम दशरथः दशरथस्य इष्णा कः हतः श्रवणः श्रवणकुमारः कयोः कृते जलम् आददाति मातापित्रोः जगदीशः किं शास्त्रं प्रति आकृष्टहृदयः जीव भौतिकशास्त्रं मासत्रयम् इंग्लैंड देशे वसन् जगदीशः कं समागतवान् मार्कोनी महोदयं टेलिस्कोग्राफ नामकं यन्त्रं कः निर्मितवान् जगदीश चंद्र बोस పారాగ్రాఫ్ క్వశ్చన్స్ నానా ఆల్రెడీ చెప్పుకున్నాం జాగ్రత్తగా చూసి రాసుకోండి క్వశ్చన్లు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి నెక్స్ట్ శుభ ప్లస్ అంగః శుభాంగః సవర్ణ దీర్ఘ సంధి గజా ప్లస్ ఆననః గజాననః సవర్ణ దీర్ఘ సంధి విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి విద్యా ప్లస్ ఆలయః విద్యాలయః సవర్ణ దీర్ఘ సంధి కవి ప్లస్ ఇంద్రః కవీంద్రః సవర్ణ దీర్ఘ సంధి కవి ప్లస్ ఈశ్వరః కపీశ్వరః సవర్ణ దీర్ఘ సంధి శశి ప్లస్ శివ శశివ సవర్ణ దీర్ఘ సంధి వాణీ ప్లస్ ఈశః వాణీశః సవర్ణ దీర్ఘ సంధి గురు ప్లస్ ఉపదేశः గురూపదేశः సవర్ణ దీర్ఘ సంధి వధూ ప్లస్ ఉక్తిः వధోక్తిः సవర్ణ దీర్ఘ సంధి వధూ ప్లస్ ఊహః వధూహః సవర్ణ దీర్ఘ సంధి దాతృ ప్లస్ రుణం దాతృణం సవర్ణ దీర్ఘ సంధి నరా ప్లస్ ఇంద్రః నరేంద్రః గుణ సంధి పరమా ప్లస్ ఈశः పరమేశः గుణ సంధి గంగా ప్లస్ ఇతి గంగేతి గుణ సంధి యథా ప్లస్ ఈప్సితం యథేప్సితం గుణ సంధి ఇలా గుణ సంధులు సవర్ణ దీర్ఘ సంధులు ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఓకేనా గుణ ప్లస్ ఉత్తమః గుణోత్తమః మమ ప్లస్ ఊహః మమోహః మహా ప్లస్ ఉత్సవः మహోత్సవः గంగా ప్లస్ ఊర్మిః గంగోర్మిః రాజా ప్లస్ ఋషిः రాజర్షిः వసంత ప్లస్ ఋతుః వసంతఋతుః మహా ప్లస్ వృషభः మహర్షభः ఓకేనా తవా ప్లస్ రుకారः తవల్కారः గుణ సంధి మమ ప్లస్ ఏవ మమైవ వృద్ధి సంధి తదా ప్లస్ ఏవ తదైవ వృద్ధి సంధి పరమ ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం వృద్ధి సంధి మహా ప్లస్ ఐక్యత మహైక్యత వృద్ధి సంధి దివా ప్లస్ ఓకసః దివౌకసః వృద్ధి సంధి నవా ప్లస్ ఔషధం నవౌషధం వృద్ధి సంధి మహా ప్లస్ ఔషధిః మహౌషధిః వృద్ధి సంధి ఉదరే ప్లస్ అర్భకం ఉదరేర్భకం ఏం చేంజ్ అవ్వదు కనుక పూర్వరూప సంధి గతే ప్లస్ అపి గతేపి కే ప్లస్ అపి కేపి గురో ప్లస్ అవ గురోవ భానో ప్లస్ అత్ర భానోత్ర పూర్వరూప సంధులు శబ్దాలు శబ్దాలు మొత్తం కూడా 12 ఉన్నాయి 12ను జాగ్రత్తగా 1 to 12 వరకు చదువుకోవాలి అట్లీస్ట్ 1 to 9 పర్ఫెక్ట్గా ఉండాలి దాంట్లో కొన్ని చెప్పుకున్నాం వాటిని అబ్జర్వ్ చేయండి ధాతువులు భవతి భవతః భవంతి భవతి భవసి భవతః భవత భవామి భవావహ భవామహ ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తే చూడండి ఆ ప్లస్ ధాతువు ప్లస్ అత్ ఆ ప్లస్ ధాతువు ప్లస్ తామ్ అత్ తామ్ అన్ అహ తం త అం ఆవ ఆమ ఇది కనుక ఉన్నట్లయితే అభవత్ అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ నెక్స్ట్ పఠతి పఠతః పఠంతి చూసారా తీతః అంటే అన్నిటికీ అట్లాగే వస్తాయి భవతు భవతాం భవంతు భవ భవతం భవత భవాని భవావ భవామ భవేత్ భవేతాం భవేయుః భవేః భవేతం భవేత భవేయం భవేవ భవేమ భవిష్యతి భవిష్యతః భవిష్యంతి భవిష్యసి భవిష్యతః భవిష్యత భవిష్యామి భవిష్యావః భవిష్యామః ఓకేనా
ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఒకసారి చదువుకుంటే భవతి శబ్దం ధాతు వచ్చిందంటే అన్నీ వచ్చినట్లే. ట్రాన్స్లేషన్స్. Let your mother be your God, Matrudevo Bhava. Let your father be your God, Pitrudevo Bhava. Let your teacher be your God, Acharya Devo Bhava. Dharma protects when protected, Dharmo Rakshati Rakshitaha. Tree protects when protected, Vriksho Rakshati Rakshitaha. India is the land of work, Bharat Deshaha Karma Bhumihi. Excellence in action is yoga, Yogaha Karmasa Kausalam. Speech is the ornament, Vagbhushanam Bhushanam. Very important మా ఇది చాలా సార్లు ఇచ్చారు. ట్రూత్ ఎలోన్ మీన్స్ సత్యమేవ జయతే, ఇది కూడా ఇచ్చారు. ద యూనివర్స్ ఇన్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబకం. స్కాలర్ ఈజ్ వర్షిప్డ్ ఎవ్రీవేర్, ఇది కూడా చాలా సార్లు ఇచ్చారమ్మా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని. ఎడ్యుకేషన్ గివ్స్ హ్యూమిలిటీ, విద్యా దదాతి వినయం. నో గాడెస్ అదర్ దెన్ మదర్, నా మాతుహు పరం దైవతం. స్పీక్ ట్రూత్, బీ రైటర్స్, ఈ రెండిట్లో నుంచి ఒకటి గ్యారంటీగా వస్తుంది. సత్యమద ధర్మం చర. బాయ్ స్టడీస్ సాన్సెట్, బాలక సంస్కృతం పఠతి. స్టూడెంట్ సెల్యూట్ టీచర్, ఛాత్ర గురుం వందతే. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, అహం కళాశాలాం గచ్చామి, ఇది కూడా చాలా సార్లు ఇచ్చారు. వారియర్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ, సైనిక దేశం రక్షతి. లీడర్ రూల్స్ ద స్టేట్, నాయక రాష్ట్రం పాలయతి. క్యారెక్టర్ ఈస్ ద అల్టిమేట్ ఆర్నమెంట్, ఇది కూడా చాలా సార్లు ఇచ్చారు. శీలం పరం భూషణం. హెల్పింగ్ అదర్ ఈస్ ద మెరిట్, పరోపకార పుణ్యాయ. పెయినింగ్ అదర్స్ ద డిమెరిట్, పాపాయ పరపీడనం. మదర్ల్యాండ్ ఎక్సెల్స్ ఈవెన్ హెవెన్, జన్మభూమి స్వర్గాదపి గరీయసి. లెట్ ఆల్ వర్డ్స్ బీ సేఫ్, లోకాః సమస్తాః సుఖినో భవంతు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.